అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో రోజులు వారాల తరబడి వ్యవసాయ మార్కెట్లు కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు పడుతున్నారు. పులిమీద పుట్రల అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం కొనుగోళ్లు చేయక వడ్ల రాసులను రోజుల తడబడి కాపాడాల్సి వస్తుందని అంటున్నారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో రోజులు వారాల తరబడి వ్యవసాయ మార్కెట్లు కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు పడుతున్నారు. పులిమీద పుట్రల అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయక వడ్ల రాసులను రోజుల తరబడి కాపలా కాయాల్సి వస్తుందంటున్నారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో భారీ వర్షానికి వ్యవసాయ కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం అంతా కూడా తడిసిపోయింది. ఎన్నో రోజుల నుంచి అన్నదాతలు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద నిరీక్షిస్తున్నారు. అయినా ఎందుకు అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేయటం లేదు? ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తానే ఉన్నారు. రెయిన్ కి సంబంధించి ఎందుకు వీళ్ళు వేగవంతం చేయట్లేదు కొనుగోలు అధికారులను? సింధూరా, సిద్దిపేట జిల్లాను మరోసారి అకాల వర్షం ముంచెత్తిందని చెప్పవచ్చు. ఈ రోజు సాయంత్రం హుస్నాబాద్ లో కురిసినటువంటి భారీ వర్షానికి అక్కడ మార్కెట్ యార్డుల్లో అట్లాగే ఐకేపీ కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యం అంతా తడిసి ముద్దైపోయినటువంటి పరిస్థితి. రైతులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. అంటే ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం కొనుగోళ్ల కోసం చేస్తున్నటువంటి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన జాప్యం ఫలితంగా జరుగుతున్నటువంటి ఒక కారణంగా మాత్రమే దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు నెల 15 రోజులుగా రైతులంతా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మార్కెట్ యార్డుల్లోకి ధాన్యాన్ని తీసుకొచ్చి అక్కడ ఉంచి ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఇంకా సక్రమంగా కొనుగోలు ప్రారంభం కాలేదు. చాలా ప్రాంతాల్లో ఇంకా కొనుగోలు సక్రమంగా జరగడం లేదు. కొనుగోళ్లు ప్రారంభమైనటువంటి కొనుగోలు కేంద్రాల్లో అయితే మెల్లిగా జాప్యంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఐకేపీ కేంద్రాలకు సంబంధించిన నిర్వాహకులు, దానికి సంబంధించిన హమాలీలు కానీ అట్లాగే అందుకు ఉపయోగించేటువంటి సంచులు, అంటే వాటిని బారదాన్గా చెప్తారు, బారదాన్ కానీ సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల, హమాలీలు సక్రమంగా లేకపోవడం వల్ల కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని అక్కడి నుంచి రైస్ మిల్లులకి తరలించడానికి అవసరమైనటువంటి లారీలను ఏర్పాటు చేయడం కావచ్చు, అట్లాగే రైస్ మిల్లుల్లోకి కేటాయించడం కావచ్చు, ఇవన్నీ సక్రమంగా చేయకపోవడం ఫలితంగా కేవలం రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఒక లారీ కంటే కూడా ఎక్కువ తీసుకెళ్లలేనటువంటి పరిస్థితి కొనుగోలు కేంద్రాల వద్ద కొనసాగుతూ ఉన్నది. అట్లాగే గ్రామాల్లోనైతే కనీసం 3-4 రోజులకు ఒకసారి ఒక లారీ ధాన్యాన్ని తరలించలేనటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఈ నేపథ్యంలో కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 5-6 సార్లు ఈ జిల్లాలో అకాల వర్షాలు కురిసి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి తెలిసిందే. ఇటు సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్, గజ్వేలు, అట్లాగే ఈ రోజు 2 సార్లు హుస్నాబాద్ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగి రైతులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్నదని రైతులు చెప్తున్న విషయం. ఈ తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి, మద్దతు ధర ఇవ్వాలని చెప్పి రైతులంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.